హలో గైస్, నా పేరు మైత్ర వెంకటమై. ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా ఇప్పటివరకు మనకి ఓజీకి సంబంధించి చాలా కంటెంట్స్ అయితే వచ్చాయి. అంటే గ్లిమ్స్ వచ్చింది, తర్వాత సాంగ్స్ వచ్చాయి, చాలా సాంగ్స్ వచ్చాయి. అండ్ తర్వాత ఇప్పుడు ట్రైలర్ కూడా వచ్చింది. అండ్ ఇంకొక ఐ థింక్ ఒక 1 డేలో మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయిపోతుంది. సో ఓజీ అనేది ఇప్పటివరకు మనకి చాలా ఎక్స్పెక్టేషన్స్ని ఇచ్చి, చాలా హైప్ని ఇచ్చి, అట్ ద సేమ్ టైం చాలా కంటెంట్స్ని కూడా ఇచ్చింది మనకి, రైట్? సో ఇన్ని కంటెంట్స్ ఇచ్చి, ఇంత హైప్ ఇచ్చి, ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చిన తర్వాత ఈ సినిమా స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో అంటే ఇప్పటివరకు వచ్చిన కంటెంట్స్ని బట్టి మనం ఏమీ అదర్ దాన్ కంటెంట్ ప్రిడిక్ట్ చేయొద్దు. వచ్చిన కంటెంట్స్ని బట్టి స్టోరీ ఎలా ఉండొచ్చు అని అయితే ప్రిడిక్ట్ చేద్దాం మనం. ఓకే, సో ఫస్ట్ థింగ్, మనకి బేసిక్గా గ్లిమ్స్లో మనకి ఏవైతే చూపించారో వాటిల్లో పవన్ కళ్యాణ్ గారు ఎంత పవర్ఫుల్గా ఉండబోతున్నారు అనేది చూపించారు. ఎందుకు? అర్జున్ దాస్ గారు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు తుఫాన్ వచ్చింది, కడిగేసింది, బట్ రక్తాన్ని కడగలేకపోయింది, ఇవన్నీ చెప్పి, సో తర్వాత ఆ కత్తి షాట్లు అవన్నీ కూడా చూపించి, తర్వాత గన్తో ఎంట్రీ ఇచ్చి, తర్వాత పోలీస్ స్టేషన్లో షాట్లు చూపించారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత పవర్ఫుల్లో చూపించారు తప్ప మనకి ఏంటంటే స్టోరీ పాయింట్లు ఏం లేవు. కాబట్టి దాన్ని మనం తర్వాత మధ్యలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు తప్ప డైరెక్ట్గా అయితే డిస్కస్ చేయలేం. సో ట్రైలర్లోనే మనకి మ్యాక్సిమం కంటెంట్ అయితే ఉంది. అండ్ తర్వాత సాంగ్స్ని బట్టి కూడా మనం కొంత డిసైడ్ అవ్వచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్లో ఉన్న స్టఫ్ను బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ అయితే చాలా లేట్గా ఉంటుంది. ఇది నేను ట్రైలర్ రివ్యూలో కూడా ఆల్రెడీ చెప్పాను అండ్ మళ్ళీ చెప్తున్నా. డెఫినెట్గా నాకు పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ అయితే లేట్గా ఉంటుంది అనిపిస్తుంది. సో ఇనిషియల్గా సినిమా స్టార్ట్ అయ్యేది గ్యాంగ్స్టర్ వార్స్తో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవడమే చాలా పవర్ఫుల్గా. అండ్ ఇంకొకటి, ఆ సినిమాటోగ్రఫీ, ఆ కలర్ ప్యాలెట్, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఈ సినిమాకి, ఈ జోనర్కి అసలు చాలా స్ట్రాంగ్గా కనబడుతున్నాయి. అది బేసిక్గా మనకి బాగా వర్కౌట్ అయ్యి ఒక డిఫరెంట్ వైబ్ ఇస్తుంది అనే ఫీలింగ్ చాలా గట్టిగా కలుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే, ఇంకా స్టోరీ కోసం అంటే ఫస్ట్ అయితే ఆ గ్యాంగ్స్టర్ డ్రామాతోనే మొదలవుతుంది. డైరెక్ట్గా విలన్స్తో మొదలవుతుంది. అంటే ముంబైలో జరిగే మాఫియా దాడులు, పెరుగుతున్న మాఫియా దాడులు, వీటన్నిటితో మొదలవుతుంది. మొదలై అలాగా ఇమ్రాన్ హష్మీ వరకు వెళ్తుంది. సో ఇమ్రాన్ అనే పర్సన్ బేసిక్గా అందరిలోకి కూడా చాలా డేంజరస్, చాలా టాప్ అన్నట్టుగా ఉండే కైండ్ ఆఫ్ గ్యాంగ్స్టర్. అండ్ ఈ పర్సన్ కోసం గవర్నమెంట్ అఫీషియల్స్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంటారు. అంటే నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ సత్యనారాయణ అనే వ్యక్తిని చంపడానికి చూస్తున్నారు కదా, ప్రకాష్ రాజ్ గారిని. సో ఆ పర్సన్ మేబీ ఒక స్ట్రాంగ్ పొలిటీషియన్ అయి ఉండాలి. ఆయన అపోజ్ చేస్తూ ఉండాలి ఈ మాఫియాని. సో ఆయన్ని చంపేద్దామని ప్లాను. సో ఇవన్నీ చేస్తున్న టైంలో మరొక పక్క ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వీళ్ళంతా కూడా ఏదో నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉంటే వాళ్ళ లైఫ్ కూడా ఈ మాఫియా కారణంగా ఎఫెక్ట్ అవుతుంది. ఇలా ఎఫెక్ట్ అవుతుంటే ఈ కామన్ పీపుల్కి, అటు పొలిటీషియన్స్ కంటే కామన్ పీపుల్కి, పవర్ఫుల్ పీపుల్కి, వీళ్ళందరికీ కూడా కామన్గా కావాల్సిన ఒక వ్యక్తి ఓజాస్ గంభీరా అవుతాడు. సో అప్పుడు దే విల్ ఇన్ఫార్మ్ దిస్ టు ఓజాస్ గంభీరా. ఇక్కడ జరుగుతున్న ఈ అన్రెస్ట్ ఏదైతే ఉందో దీని గురించి ఓజాస్ గంభీరాకి ఇన్ఫార్మ్ చేస్తారు. లైక్ దే రిక్వెస్ట్ హిమ్, లైక్ లిటరల్లీ అడుక్కుంటారేమో అనిపిస్తుంది నాకు ఒకనొక టైంలో, నువ్వు రావాలి, నువ్వు వస్తేనే మొత్తం అంతా ఇదంతా కూడా క్లీన్ అవుతుంది ఇక్కడ, లేదంటే ముంబై మళ్ళీ రక్తంతో ఎరుపెక్కుతుంది అని చెప్పి అన్నట్టుగా చెప్తారు సంథింగ్. నాకు అనిపిస్తుంది నాకు అలా.
సో చెప్పిన తర్వాత సో పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఒకప్పుడు చాలా అంటే చాలా పవర్ఫుల్ గ్యాంగ్స్టర్, అండ్ ఆయన ఒకనొక స్టేజ్లో ఏదో ఒకటి జరిగింది, అది జరిగిన తర్వాత మొత్తం అన్నీ వదిలేశారు. హీ లెఫ్ట్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ వెళ్ళి తన వైఫ్తో ప్రశాంతంగా ఉన్నారు. ఒక చైల్డ్ కూడా ఉండడం జరిగింది ఆయనకి. సో ఆ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. సో ఆ టైంలో ఇది జరిగింది తెలిసిన తర్వాత హీ వాంట్స్ టు కమ్ బ్యాక్. ఓకే రావాలి అని ఉంది, బట్ ఒక పక్క ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీకి ఇచ్చిన మాట ఉంది. ఆ కత్తికో చీర కట్టేసి ఉంది. అంటే లైక్ ఆ కత్తిని బయటికి తీయాలి అంటే ఆ చీర ఎవరిదైతే ఉందో వాళ్ళని దాటుకొని వెళ్ళాలో, లేదంటే వాళ్ళు పోయాకి వెళ్ళాలో, ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఏదో ఒకటి ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. అది మరి వైఫ్దా లేదంటే ఇంకెవరిదో మరి నాకు ఐడియా లేదు. కానీ ఆ ఆస్పెక్ట్లో ఒక ఎమోషనల్ స్టాపింగ్ ఉంటుంది, ఆయన ఏదో ఆపుతూ ఉంటుంది అక్కడ. ఆయన వెళదాం అనుకుంటున్న టైంకి ఆ ఎమోషన్ ఆపుతూ ఉంటుంది ఆయన్ని. సో ఆ వైఫ్ అండ్ హస్బెండ్ డ్రామా ఏదైతే ఉంటుందో, ఒక గ్యాంగ్స్టర్ హస్బెండ్కి అండ్ పీస్ఫుల్ వైఫ్కి మధ్య జరిగే డ్రామా ఏదైతే ఉంటుందో అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది అనిపిస్తుంది. అండ్ వీళ్ళ స్టోరీ కొంచెం ఉంటుంది. అండ్ అక్కడే నాకు తెలిసి సువ్వి సువ్వి సువ్వాల పాట వస్తుంది నాకు తెలిసి. సో ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇవన్నీ ఉన్న తర్వాత సరే ఓకే ఇవన్నీ జరిగాయి. అండ్ ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు అయితే కంబ్యాక్ ఇస్తారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు తెలిసి వైఫే పంపిస్తుంది ఏదో ఒక సిచ్యువేషన్లో, ఆర్ లేదంటే ఆవిడ శాల్తీ గల్లంతో అవుద్దేమో. అంటే మేబీ ముందే అవుతుందా లాస్ట్లో అవుతుందో మరి తెలియదు. నాకు తెలిసి లాస్ట్లో గల్లంతే అవుతుంది అనిపిస్తుంది నాకైతే. సో ముందు కాదు, బట్ అట్లీస్ట్ పంపిస్తారు. అండ్ పంపిన తర్వాత ఓజాస్ గంభీర వస్తాడు. వచ్చిన తర్వాత మొత్తం ఊచకోత ఉంటుంది. అండ్ ఆ ఊచకోత కూడా చాలా అగ్రెసివ్గా ఉంటుంది, చాలా హింసాత్మకంగా ఉంటుంది. చూసాం కదా కొన్ని షార్ట్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ కటానాని యూజ్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్. అబ్బా నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుంది అది. సో ఇట్లా చాలా యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి. అండ్ అలా వెళుతూ ఉన్న క్రమంలో వీళ్ళందరూ కూడా ఆయనతో జత కలుస్తారు. వీళ్ళందరూ కూడా అంటే ఎవరైతే శ్రీయారెడ్డి గారు మిగతా వాళ్ళు ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో వీళ్ళందరూ కూడా కనబడుతున్నారు కదా ఫ్రేమ్లో, చాలామంది యాక్టర్స్. సో అంటే అక్కడ కామన్ పీపుల్ లాగా. సో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఓజాస్ గంభీరాతో కలుస్తారు. సో వాళ్ళందరూ కలిపి ఏరుతారనమాట. లైక్ పొలంలో పురుగు పడితే దాన్ని ఏరినట్టు, దాన్ని పీకి పడేసినట్టు మొత్తం అందరూ కలిసి వస్తారు. సో ఆ కాంబినేషన్ సీన్స్ ఉంటాయి అనిపిస్తోంది నాకెందుకో. ఒకటి ఇలా ఇవన్నీ వీళ్ళందరినీ ఏరుతూ ఉన్న టైంలో ఒక మెయిన్ తలకాయ దగ్గరికి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ ఫైనల్ ఫేస్ ఆఫ్ అయితే వాళ్ళదే ఉంటుంది. అండ్ ఆ ఫేస్ ఆఫ్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది అనిపిస్తుంది. దాన్ని అసలు ట్రైలర్లో కూడా చూపించలేదు వాళ్ళు. ట్రైలర్లో కూడా చూపించాలనుకోలేదంటే చూసుకోండి అది ఇంకెంత పవర్ఫుల్ ఉంటుందో. అంటే వాళ్ళు అండర్ ప్లే చేయాలనుకున్నారు. నేను మళ్ళీ అదే అన్నా, ఆల్రెడీ చాలా హైప్ ఉంది కదా, సో మళ్ళీ ఇది కూడా ఇచ్చేస్తే ఇంకా హైప్ ఎక్కువైపోద్ది, వద్దులే అని చెప్పి అంటే రక్తం ఇట్లా బయటికి ఇట్లా చిమ్ముకొని వచ్చేసి ఇక్కడ అక్షరాలు ఓజీ అని వచ్చేస్తాయి. అట్లా అయిపోద్ది పరిస్థితి. సో అంత హైప్ ఉంది ఇప్పటికే, అండ్ ఇంకా ఎక్కువైపోద్ది. సో అందుకని ఇంకా నాకు తెలిసి అండర్ ప్లే చేశారు. సో బట్ దీన్ని బట్టి చూస్తే ఇంకా లాస్ట్కి ఆ గ్యాంగ్స్టర్ని అయితే ఫినిష్ చేస్తాడు. కానీ ఇక్కడ లవ్ ఓమి గ్లిమ్స్ ఒకటి ఉంది. ఈ లవ్ ఓమి గ్లిమ్స్లో మనం చూసినట్టయితే బేసిక్గా వీళ్ళిద్దరిది ఒక ఫోన్ కాల్ కన్వర్జేషన్ ఉంది. అండ్ ఆ ఫోన్ కాల్ కన్వర్జేషన్ ఉన్న తర్వాత మళ్ళీ వాషి ఉంది. సో నేనంటుంది ఏంటంటే ఈ ఫోన్ కాల్ కన్వర్జేషన్ అనేది ఓజాస్ గంభీర ఇతనికి సంబంధించిన కొంతమందిని చంపిన తర్వాత కన్వర్జేషన్ ఫస్ట్ జరుగుతుంది. సో ఫస్ట్ అతను వార్నింగ్ ఇస్తాడు, అంటే ఓమి వార్నింగ్ ఇస్తాడు. వార్నింగ్ ఇచ్చిన తర్వాత నాకు తెలిసి ప్రియాంక మోహన్ గారు ఫసక్, ఆ తర్వాత ఓజీ చెప్తాడు. ఆ ఓజీ బేసిక్గా అంటే అది ముందు చెప్తారా తర్వాత చెప్తారో అని తెలియదు, బట్ మొత్తానికి ఏదో ఒక టైంలో తర్వాత మళ్ళీ ఈయన వార్నింగ్ ఇస్తారు. సో ఆయన సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో సైతం పెకలిస్తారు. ఇది మీకు సింపుల్గా చెప్పాలంటే ఆయన చెప్పింది యాజ్ ఇట్ ఈస్ చేస్తారు. అందులో ఏదైతే స్టోరీ ఉందో వషి అదేదైతే ఉందో దాంట్లో స్టోరీ ఏదైతే ఉందో, ఒక గ్రద్దను మనం చంపాలంటే ముందు దాన్ని రెక్కలు కట్ చేయాలి, అది కింద పడిపోద్ది, అది ఎగరలేదు. అప్పుడు దాని కళ్ళు పీకేయాలి, అది గుడ్డిదైపోద్ది, దానికి ఏమీ కనబడదు. అప్పుడు దాని కాళ్ళు నరికేయాలి, అది ఎక్కడికి కదలలేదు. అప్పుడు దాని పవర్ఫుల్ గుండెని బయటకు లాగాలి. సో అది కదా అక్కడ. అంటే ప్రతి చోట డ్యామేజ్ చేసి 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 చంపుతాడు. అదేదో సింపుల్గా కాదు. మళ్ళీ అది కూడా ఆ డ్యామేజ్ కూడా సింపుల్గా ఉంటుంది అనుకుంటే లేదు, చాలా గట్టిగా చాలా బీభత్సంగా ఉంటుంది. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. సో ఇలా చెప్పి చేస్తాడు తర్వాత. అండ్ లాస్ట్కి వచ్చేసరికి
నా కాన్ఫిడెన్స్ ఏంటో చెప్పనా, ఏమో నా కాన్ఫిడెన్స్ ఇన్ ద సెన్స్ ఏమో ఇలా ఉండొచ్చేమో అని ఆ కత్తితో ఇట్లా దించి ఇట్లా గుండె చుట్టూ ఉన్నది మొత్తం కోసి ఆ గుండె ఇట్లా బయటికి తీసి ఆ కత్తికి ఇట్లా గుచ్చి ఆ గుండె ఇట్లా బయటికి తీస్తారేమో నా డౌట్. ఏమో అట్లా తీస్తే ఏమో అయ్యో 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 యూబీఐ రాదులే. అలా కనుక చేసుంటే యూబీఐ రాకపోనిలే, అలా ఉండకపోయి ఉండొచ్చు. బట్ అట్లా చేసుంటే అంటే మొత్తం అంతా నార్మల్గా ఉండాలి, ఆ ఒక్క షాట్ మటుకు అలా ఉండాలి. అలా ఉంటే నరాలు జుమ్ అంటే ఆ టైంలో. కానీ ఇంకా నాకు తెలిసి అది లేదు, ఎందుకంటే యూబీఐ వచ్చిందిగా. యూబీఐ వస్తే అలాంటివి ఉండవు. అది మ్యాటర్. సో నాకైతే ఇలా అనిపిస్తుంది అబ్బా ఓజీ స్టోరీ అయితే. ఫర్ మీ దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ ఓజీ సినాప్సిస్ టైప్ నాకు అనిపించింది. మీకేమనిపించింది? ఇది ఇలాగే ఉంటుంది అనిపిస్తుందా, ఇంకేమైనా మారుతుంది అనిపిస్తుందా? అండ్ ఇదే కనుక స్టోరీ అయినట్టయితే మీ ఒపీనియన్ ఏంటి? ఇది ఎంత బాగుందా, ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఎప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరస్ మైత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గాయ్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బై. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.